ఈ వారం చివరి ఉపన్యాసానికి స్వాగతం. ఈ ఉపన్యాసంలో మ్యాట్రిక్స్ పద్ధతిని ఉపయోగించి సమస్యలను చేద్దాం. కాబట్టి గత తరగతిలో మనం ఏమి చేశామో మీకు త్వరగా గుర్తు చేస్తాను. హోమోజీనియస్ మీడియంలో రేఖను చూడటం ద్వారా, ఉదాహరణకు నేను ఇక్కడ స్క్రీన్పై చూపిన విధంగా పాయింట్ P ఈ కోఆర్డినేట్ల ద్వారా సూచించబడుతుంది. x1 ఆల్ఫా 1. x1 అనేది ఎత్తు అక్షం నుండి కొలిచే దూరం. ఇది ఇక్కడ ఎరుపు గీత మరియు ఆల్ఫా 1 కోణం అవుతుంది. కాబట్టి నేను టాన్ ఆల్ఫా 1ని ఉపయోగించాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం పెరాక్సిల్ అప్రాక్సిమేషన్ పని చేస్తున్నందున. టాన్ ఆల్ఫా 1 అవుతుంది. ఇది మనకు సరిపోతుంది. మనం వాస్తవానికి అభ్యాసంలో ఉపయోగించినది లాంబ్డా 1 అని పిలువబడే క్వాంటిటీ ఇది. మ్యూ 1 ఆల్ఫా 1. కాబట్టి ఇది పెరాక్సిల్ అప్రాక్సిమేషన్లో మళ్ళీ మ్యూ 1 టాన్ ఆల్ఫా 1 ఉండాలని మీరు చూడవచ్చు. దీనిని తరచుగా అరే కోసం కాసిన్ దిశ అని పిలుస్తారు. కాబట్టి దీనిని ఉపయోగించి మనం పాయింట్ నుండి పాయింట్ యు వరకు రే ట్రాన్స్లేషన్ కోసం ఈక్వేషన్ ని వ్రాసాము. పాయింట్ Q వద్ద కోఆర్డినేట్లను లాంబ్డా 2 x2 వర్ణించారు మరియు ప్రారంభ పాయింట్ P ను లాంబ్డా 1 x1 వర్ణించారు. కాబట్టి మీరు ఒకదాని నుండి మరొకదానికి ఎలా వెళ్లాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే లాంబ్డా 1 x1 ఇవ్వబడింది తరువాత నేను లాంబ్డా 2 x2 ను ఎలా కనుక్కోవాలి? ఈ మ్యాట్రిక్స్ పరంగా ఇవి అందించబడ్డాయి మరియు అదేవిధంగా రిఫ్రాక్షన్ విషయంలో సిమిలర్ మ్యాట్రిక్స్ ను రూపొందించవచ్చు. కాబట్టి మీ స్క్రీన్ పై ఫ్లాష్ చేయబడిన ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఉందని ఊహించుకోండి. ఇక్కడ ఒక ఇన్కమింగ్ సంఘటన రే ఉంది. ఇది రెండవ మాధ్యమంలోకి వెళ్ళినప్పుడు వంగిపోతుంది. కాబట్టి మీరు ఇన్సిడెన్స్ మరియు రిఫ్రాక్షన్ యొక్క అన్ని కోణాలను నిర్వచించారు. రిఫ్రాక్షన్ నియమాన్ని ఉపయోగించండి. కాబట్టి మీరు ఇవన్నీ చేయవచ్చు. చివరకు మీరు ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ లభిస్తుంది. x2 లాంబ్డా 2 రిఫ్రాక్షన్ తర్వాత వచ్చే పాయింట్. కాబట్టి x1 లాంబ్డా 1ని ఫ్రాక్షన్ జరగడానికి ముందే ఇది రిఫ్రాక్షన్ కి ముందు వచ్చే పాయింట్ అని మీరు ఊహించవచ్చు. మరియు x2 లాంబ్డా 2 అనేది చర్య జరిగిన వెంటనే ఉండే పాయింట్ మరియు అవి ఈ మ్యాట్రిక్సెస్ ద్వారా సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు స్పష్టంగా గమనించవచ్చు x1 మరియు x2 అనేవి రిఫ్రాక్షన్ జరిగే పాయింట్కి ఇరువైపులా ఉన్న పాయింట్లు, అలాగే అవి ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి మీరు x1 మరియు x2లను x అక్షం నుండి ఎత్తుగా తీసుకోవచ్చు. ఇక్కడున్న ఈ ఎరుపు గీత x అవుతుంది. ప్రాథమికంగా x1 x2కు సమానం అనే స్టేట్మెంట్ ఈ మెట్రిక్ రిఫ్రాక్షన్ ప్రభావాన్ని సంగ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ లాంబ్డా 1 x1ని ప్రారంభ కోఆర్డినేట్, ఆపై రే ఆప్టిక్ సిస్టమ్ గుండా వెళుతుంది. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు జరగవచ్చు. ట్రాన్స్లేషన్లు, రిఫ్రాక్షన్లు ఏ క్రమంలోనైనా ఉంచవచ్చు మరియు చివరికి అది వచ్చినప్పుడు మీరు దానిని లాంబ్డా 2 x2 అని వర్ణించవచ్చు. ఇప్పుడు లాంబ్డా 1 x1 లాంబ్డా 2 x2తో ఎటువంటి సంబంధం కలిగి ఉంది అనేది ప్రశ్న. కాబట్టి సాధారణంగా ఏమీ చేయకుండానే నేను మీ ఆప్టికల్ సిస్టమ్ లోపల జరిగే ప్రతిదీ చేయగలను. అది ఈ మ్యాట్రిక్స్ లో ఎన్కోడ్ చేయబడింది. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. కాబట్టి నేను ఈ మ్యాట్రిక్స్ ని S అనుకుంటే దీని యొక్క డిటర్మినెంట్ 1 అవుతుంది. మొదటి సమస్య ఏమిటంటే మనం ఇదివరకే ప్రామాణిక పద్ధతిని ఉపయోగించి చేశాము. కాబట్టి సమస్యను రిస్టేట్ చేయండి. నాకు ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఉందని అనుకుందాం మరియు ఇది నాకు అక్షాన్ని నిర్వచిస్తుంది మరియు నాకు ఇక్కడ O వద్ద ఒక వస్తువు ఉంది. నేను ఈ వస్తువును లాంబ్డా 1 x1తో సూచించబోతున్నాను. రే వెళ్లి రిఫ్రాక్టింగ్ ఉపరితలాన్ని తాకుతుంది మరియు ప్రతిబింబిస్తుంది మరియు ఇది I అనే మరొక పాయింట్కి చేరుకుంటుంది మరియు ఇది లాంబ్డా 2 x2 ద్వారా సూచించబడుతుంది. మనం రిఫ్రాక్టింగ్ ఉపరితలంకి రెండు వైపులా చాలా దగ్గరగా ఉండే రెండు ఇతర పాయింట్లను కూడా గుర్తించాం. రిఫ్రాక్షన్ కి సరిగ్గా ముందు ఉన్న దానిని ప్రైమ్
అని పిలుస్తాను మరియు మిగిలిన వాటిని నేను డబుల్ ప్రైమ్ అని పిలుస్తాను. వస్తువు లాంబ్డా 1x1 కోఆర్డినేట్లలో ఓ అనే స్థానం వద్ద ఉంది. ఇది రిఫ్రాక్టింగ్ ఉపరితలంను తాకుతుంది. ఈ దూరాన్ని ఈ అనుకుందాం మరియు ఎందుకంటే ఇక్కడ దీని ఎడమకు ఉన్న ఈ పాయింట్ P నుండి ఉన్న దూరాలు నేను దీనికి మైనస్ సైన్ ఇస్తాను మరియు ఈ పాయింట్ నుండి చిత్రం I వరకు ఉన్న దూరం దానిని V అని పిలుస్తాను ఎందుకంటే x2 చిత్రం యొక్క ఎత్తు కాబట్టి పాయింట్ I వద్ద మరియు వస్తువు యొక్క ఎత్తు వద్ద 1 కాబట్టి మీరు చిత్రం యొక్క ఎత్తును మీరు వస్తువు యొక్క ఎత్తుతో భాగిస్తే మీరు మెగ్నిఫికేషన్ ను పొందుతారు కాబట్టి ఇది x2/x1 అవుతుంది. ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలిసిన తర్వాత మనం అటువంటి అనేక సమాచారాలను పొందవచ్చు. ఇక్కడ నుండి నాకు ఇతర కోఆర్డినేట్ ఉంది లాంబ్డా ప్రైమ్ x ప్రైమ్. ఇది రిఫ్రాక్షన్ కి ముందు జరుగుతుంది. రిఫ్రాక్షన్ జరిగిన వెంటనే కోఆర్డినేట్ లాంబ్డా r డబుల్ ప్రైమ్ x డబుల్ ప్రైమ్ మరియు ఇక్కడ నుండి నేను లాంబ్డా 2 x2 కోఆర్డినేట్లుతో చివరి పాయింట్ వరకు వెళతాను. లాంబ్డా 1x1 నుండి లాంబ్డా ప్రైమ్ x ప్రైమ్ వరకు వెళ్ళడం ఒక ట్రాన్స్లేషన్ మరియు లాంబ్డా ప్రైమ్ x ప్రైమ్ నుండి లాంబ్డా డబుల్ ప్రైమ్ x డబుల్ ప్రైమ్ వరకు ఇది ఒక ఫ్రాక్షన్. మళ్ళీ లంబాడా డబుల్ ప్రైమ్ x డబుల్ ప్రైమ్ నుండి లంబాడా వరకు ఒక ట్రాన్స్లేషన్ ఉంది. కాబట్టి నాకు ఒక ట్రాన్స్లేషన్ ఉంది, ఒక రిఫ్రాక్షన్ మరియు ఒక ట్రాన్స్లేషన్. ఒకదాని నుండి మరొక దానికి వెళ్ళడానికి ఏ రకమైన మ్యాట్రిక్స్ సహాయపడుతుందో నాకు తెలుసు కాబట్టి లెక్కలను చేయడం సులభం. మొదట లాంబ్డా ప్రైమ్ x ప్రైమ్ ను లాంబ్డా 1x1 తో గల సంబంధాన్ని మనం చూద్దాం. అలాగే మనం μ1 గా వర్ణించబడిన ఒక మాధ్యమం నుండి μ2 గా వర్ణించబడే మరొక భాగానికి వెళుతున్నాం అని సెట్ చేయండి. కాబట్టి నేను ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ ను వ్రాసినప్పుడు ఇందులో μ1 ఉంటుంది. కాబట్టి నేను మొదటి భాగం చేశాను. ఇప్పుడు ప్రైమ్ నుండి ప్రైమ్ కోఆర్డినేట్లకు వెళ్తున్నాను. రిఫ్రాక్షన్ మరియు ఇది మరోసారి రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ అవుతుంది. కనుక ఇది ఇక్కడ 1 మైనస్ p అవుతుంది మరియు ఇక్కడ 0 అవుతుంది. ఇప్పుడు చివరి భాగం డబుల్ ప్రైమ్ కోఆర్డినేట్ల నుండి లంబాడా 2x2కు అనువదించడం. అది ట్రాన్స్లేషన్ కాబట్టి ఇక్కడ ఉన్నది మొదటి మ్యాట్రిక్స్ లా కనిపిస్తుంది. ఇది 1 1 0 అవుతుంది. ఇప్పుడు ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 గా ఉన్న ఒక మాధ్యమంలో జరుగుతుంది. అప్పుడు అది v/μ2 అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ చివరి ఈక్వేషన్ ని చూడవచ్చు. ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ నాకు లాంబ్డా డబుల్ ప్రైమ్ ఉంది మరియు నేను ఇక్కడ నుండి ఈ వెక్టర్కు సబ్స్టిట్యూట్ చేయగలను ఇలా. ఇక్కడ నా వద్ద లాంబ్డా ప్రైమ్ x ప్రైమ్ వెక్టర్ ఉంది. ఇది ఈ ఈక్వేషన్ నుండి సబ్స్టిట్యూట్ గా ఉంటుంది. కాబట్టి నేను వరుసగా అలా చేస్తే నేను నేరుగా లాంబ్డా 2x2 నుండి లంబాడా 1x1 వరకు సంబంధం కలిగి ఉండవచ్చు. ఆ ఈక్వేషన్ ని వ్రాయనివ్వండి. ఇప్పుడు దానిని మరింత సరళమైన ఈక్వేషన్ గా మార్చడానికి నేను చేయాల్సిందల్లా ఈ 3 మ్యాట్రిసెస్ కలిపి గుణించడం. అప్పుడు నేను నేరుగా లంబ్డా 2x2 నుండి లాంబ్డా 1x1 సంబంధాన్ని చేసి ఫలితాన్ని వ్రాయనివ్వండి. ఇప్పుడు ఇది నేరుగా లాంబ్డా 2x2 నుండి లాంబ్డా 1x1 వరకు సంబంధం కలిగి ఉంటుంది. మనం దీనిని విశ్లేషించి మనకు కావలసిన ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు నాకు నేరుగా x2 నుండి x1 వరకు సంబంధించిన ఒక సంబంధం ఉంది. ఇప్పుడు నాకు అక్ష సంబంధ పాయింట్ నుండి మొదలయ్యే ఒక పాయింట్ అంటే ఈ ఎరుపు రేఖతో పాటుగా మొదలయ్యే ఒక పాయింట్ ఉంటే ఆ సందర్భంలో పరిస్థితి ఇలా ఉంటుంది. x1 0కి సమానం అవుతుంది. కాబట్టి అక్షం నుండి ఎత్తు 0. ఆ సందర్భంలో చిత్రం యొక్క పరిస్థితి ఏమిటంటే x2 కూడా 0కి సమానంగా ఉండాలి. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉంచినట్లయితే ఒకవేళ x1
0 అయితే ఈ టర్మ్ పూర్తిగా దూరం అయిపోతుంది. మరియు x2 0 అయితే లాంబ్డా 1 0కు సమానం కాదు కాబట్టి ఏకైక అవకాశం ఈ టర్మ్ 0కి సమానం కావాలి. అంటే చిన్న తారుమారు నాకు ఈ ఫలితాన్ని ఇస్తుంది, తద్వారా ఇది పికి సమానమైన ఈ ఫలితాన్ని ఉంది. పి అంటే పవర్, మీరు గుర్తుందా, ఇది నాభి దూరము యొక్క ఇన్వర్స్ అని. μ2 మైనస్ μ1ని రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ యొక్క వ్యాసార్థం యొక్క కర్వేచర్తో భాగిస్తే ఆశ్చర్యపోనక్కర లేదు. ఇమేజ్ ప్లేన్లో లేదా ఇక్కడ ఇవ్వబడిన ప్లేన్లో x2 మరియు x1ల మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇది మనకు ఇదివరకు వచ్చిన ఫలితంతో టాలీ అవుతుంది. నేను చేయాల్సిందల్లా మనం ఇప్పుడే పొందిన దాని నుండి pని సబ్స్టిట్యూట్ చేయడమే. మరియు మీరు అలా చేస్తే అలా చేయమని మరియు ఏమి జరుగుతుందో చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్లో 0కి వెళుతుంది కాబట్టి ఫలితాన్ని నేరుగా వ్రాయనివ్వండి. కాబట్టి ఇది చిత్రం ప్లేన్లో సంబంధం. కాబట్టి నాకు అవసరమైన సంబంధం x2/x1. ఇది ఇప్పటికే ఉంది. x2/x1 అనేది మైనస్ vp/μ2. మరియు నేను ఇక్కడ pని సబ్స్టిట్యూట్ చేస్తే నా వద్ద ఉన్నది నేను ఈ క్రింది సంబంధాన్ని పొందాలి. కాబట్టి ఇది నా మ్యాగ్నిఫికేషన్. కాబట్టి స్పష్టంగా ఒకవేళ రెండు మాధ్యమాలు ఒకటే అయితే μ1 μ2 కూడా ఒకే విధంగా ఉంటాయి, అవి రద్దు చేయబడతాయి. మరియు ఇది చిత్రం యొక్క దూరం వస్తువు యొక్క దూరం చేత విభజించబడింది. మీరు ఇంతకు ముందు చూసినట్లుగానే సుపరిచితమైన సూత్రం. ఇప్పుడు మనం రెండు రిఫ్రాక్టింగ్ ఉపరితలంల సమస్యను చేద్దాం. చివరికి నేను మళ్ళీ ప్రారంభించడానికి సన్నని కటకాల సమస్యకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు ఈ క్రింది పరిస్థితి ఉంటుంది. కాబట్టి నాకు రెండు రిఫ్రాక్టింగ్ ఉపరితలంలు ఉన్నాయి మరియు ఇది నా అక్షం మరియు నాకు ఈ పాయింట్ ఉంది. ఇది ఒక వస్తువు ను కలిగి ఉంది మరియు ఇది మొదటి ప్రతిబింబించే సర్ఫేస్ అయిన భూమిని కలుస్తుంది పాయింట్ మరియు తరువాత అంతర్గతంగా రిఫ్రాక్షన్ సంభవిస్తుంది. ఈ రెండింటి మధ్య ఇతర రిఫ్రాక్టింగ్ ఉపరితలంను ఉండవచ్చని మీరు ఊహించవచ్చు అలా అనుకున్నట్లయితే. కానీ చివరకు అది మొత్తంగా పూర్తి అయినప్పుడు ఇది ఈ పాయింట్ నుండి ప్రారంభమవుతుంది మరియు ఇలా తగ్గుతుంది. కాబట్టి ఈ రెండు రిఫ్రాక్టింగ్ సిస్టమ్లలో ఏదైనా నెట్ ఎఫెక్ట్ ఉన్నట్లయితే అది O నుండి P వరకు వెళ్లే ఒక రేణు మరియు Q నుండి I వరకు మరొక రేణు పుట్టిస్తుంది. నేను ఈ ఎత్తును x1 అని మరియు ఈ ఎత్తును x2 అని పిలుస్తాను మరియు మనకు మరో రెండు ఎత్తులు కూడా అవసరం. కాబట్టి నేను దీనిని x' అని పిలుస్తాను మరియు ఇది x" మరియు మనం దూరాలను కూడా నిర్వచిద్దాం. ఇక్కడ నుండి ఇక్కడకు దూరం దీన్ని d1 అనుకుందాం. వాస్తవానికి నేను నెగటివ్ సైన్ పెట్టాలి మరియు ఈ దూరం మనం దీనిని d2 అని పిలుస్తాం. కాబట్టి మొదటి పాయింట్ ఇక్కడ λ1 x1 అనే కోఆర్డినేట్లతో ఉంది మరియు ఇక్కడ నాకు λ' x' λ"x" మరియు λ2x2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ లెక్కలలో అంత వివరంగా వెళ్ళను ఎందుకంటే ఇది మనం చేసిన దానికి దాదాపు పోలి ఉంటుంది. కాబట్టి మనకు ఒక ట్రాన్స్లేషన్ ఉంది, తరువాత రిఫ్రాక్షన్ మరియు ట్రాన్స్లేషన్ ఉంది. ఇక్కడ నేను మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ని స్పష్టంగా వ్రాసాను. ఇది ట్రాన్స్లేషన్.
ఇది మరొక ట్రాన్స్లేషన్ మరియు మనం లాంబ్డా 2x2 నుండి లాంబ్డా 2x1 వరకు అనుమతించాం. కానీ నేను ఖాళీగా ఉంచాను. ఇప్పుడు దాన్ని పూరించబోతున్నాను. కానీ నేను చెప్పినట్లుగా ఇక్కడ ఈ సిస్టంలో ఈ రెండు వంగిన ఉపరితలంల మధ్య ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి. కాబట్టి నేను దీనిని సాధారణంగా వ్రాస్తాను. కాబట్టి మీరు మీ సిస్టమ్ మ్యాట్రిక్స్ గా అనుకోవచ్చు. ఇది ఈ రెండు రిఫ్రాక్టింగ్ ఉపరితలంల మధ్య జరిగే అన్నిటి గురించి సమాచారాన్ని ఎన్కోడ్ చేస్తుంది. కాబట్టి గుణకారం తరువాత మనం దీన్ని పొందబోతున్నాము. మరోసారి మీకు గుర్తు ఉంటే మీ వస్తువు ప్లేన్ నుండి బయటకు వస్తుందో లేదో అని, లేదా అక్షం నుండి అయినా, అప్పుడు x1 0కి సమానం అయితే ఈ చివరి టర్మ్ 0 అవుతుంది. కానీ x2 కూడా 0కి సమానం. అప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ఈ క్వాంటిటీ 0కి సమానం మరియు ఈ సంబంధం మనకు d1 మరియు d2 మధ్య ఉన్న సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ పనితనాన్ని నిర్వచించండి, వివరాలను వర్కౌట్ చేయండి మరియు d1 మరియు d2 మధ్య సంబంధాన్ని పొందటానికి ఈ పర్టిక్యులర్ రిలేషన్ ని మనం ఉపయోగించవచ్చా అని చూడండి. కాబట్టి నాకు ఇక్కడ ఈ మందపాటి రేఖ ఉంది. వస్తువు O వద్ద ఉంది. పాయింట్ వద్ద లెన్స్ ని తాకుతుంది. ఆపై అది పాయింట్ Q మరియు వద్ద వస్తుంది. స్థానం I వద్ద ఇమేజ్ ప్లేన్ ఉంది. x1 మరియు x2 అనేవి రెండు దూరాలు. అవి ఎత్తులు అక్షానికి సంబంధించి ఇక్కడ ఎరుపు గీతగా చూపబడింది. ఇది పొడవు యొక్క మందం. ఈ క్వాంటిటీ దీనిని నేను t అని పిలుస్తాను. ఇంకా నేను ఈ దూరాన్ని d1 మరియు d2 అని నిర్వచించాలి. కాబట్టి ఇది దూరం d మరియు వాస్తవానికి నేను ఇక్కడ మైనస్ సైన్ ఉంచాలి మరియు ఈ దూరం d2 అవుతుంది. పదార్థం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీ మరియు ఇది రిఫ్రాక్టివ్ సర్ఫేస్ యొక్క కర్వేచర్ r1 మరియు కుడి ఉపరితలంల యొక్క కర్వేచర్ యొక్క వ్యాసార్థం r2. కాబట్టి మీరు చూసినట్లయితే దానికి 3 భాగాలు ఉన్నాయి. ట్రాన్స్లేషన్ ఉంది మరియు లోపల రిఫ్రాక్షన్ ఉంది. ఆపై మళ్ళీ ఒక ట్రాన్స్లేషన్ ఉంది. కాబట్టి దాని అర్థం ఏమిటంటే ఒకవేళ నా ఇమేజ్ పొజిషన్ను x2 లాంబ్డా 2తో మరియు వస్తువును x1 లాంబ్డా 1తో వర్ణించినట్లయితే అవి 3 మ్యాట్రిక్స్ల ప్రొడక్ట్ ద్వారా సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి 3 మ్యాట్రిక్స్ల ప్రొడక్ట్ ని నేరుగా వ్రాయనివ్వండి. దానిని సూచించడానికి S చిహ్నాన్ని ఉపయోగించండి. నేను దానిని ఈ సాధారణ మ్యాట్రిక్స్ B-A-D గా తీసుకుంటే ఇది 3 మ్యాట్రిక్స్ల ప్రొడక్ట్కు సమానం. ఈ సమస్యకు ఇది నా స్వంత లెక్కల నుండి ఇది వస్తుంది. ఇప్పుడు నేను సన్నని లెన్స్ విషయంలో ప్రత్యేకంగా చెప్పాలంటే అప్పుడు నేను T యొక్క మందం పరిమితిని 0 వరకు వెళ్ళాలి. కాబట్టి ఈ మ్యాట్రిక్స్లో T 0కి సమానం చేయండి మరియు మీరు దీనిని పొందాలి. మరియు ఇప్పుడు మీరు దీనిని ఇక్కడ దీనితో పోల్చినట్లయితే మీరు ABC మరియు D అంటే ఏమిటో వ్రాయవచ్చు. మొత్తం ఆలస్యం D1 మరియు D2. ఇది మనం పొందిన కండిషన్. దీనిని మనం రిఫ్రాక్టింగ్ ఉపరితలంల కేసు నుండి తీసుకున్నాము. కాబట్టి నేను దీనిని సబ్స్టిట్యూట్ చేస్తే ABCD విలువలను అక్కడ తీసుకుంటాను. నేను ఈ క్రింది ఈక్వేషన్ ని పొందుతాను. మరియు ఇప్పుడు మీరు P2 మరియు P1ని సబ్స్టిట్యూట్ చేస్తే గుర్తుంచుకోండి మనకు P1 మరియు P2లకు ఈ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని ఇక్కడ ఉంచాలి. ఈ సందర్భంలో నేను ఇది పొందుతాను మరియు దీనికి సమానంగా 1/D2 మైనస్ 1/D1 1/Fకి సమానం అని తిరిగి పొందవచ్చు. ఇది మళ్ళీ మనకు ఇతర పరిశీలనల నుండి వచ్చిన విధంగానే వచ్చింది. ఇది మన మునుపటి రిలేషన్స్ తో సరిపోలుతుంది. మందపాటి లెన్స్ కేసులో నేను సమస్యలు చేయను. కానీ
మీరు తిరిగి మొత్తం ఈక్వేషన్ వద్దకు వెళ్ళాలి. అది ఇలా ఉంది. కాబట్టి మీరు పరిమితి t0కి వెళ్ళవచ్చు. కాబట్టి దీన్ని అలాగే ఉంచండి. A, B, C మరియు D లను గుర్తించండి మరియు ఆపై వాటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి మరియు మీరు D1 మరియు D2ల మధ్య సంబంధాన్ని పొందగలగాలి. ఈ S అనేది సన్నని లెన్స్ కోసం సిస్టమ్ మ్యాట్రిక్స్. దీనిని ఫోకల్ లెంగ్త్ లేదా ఫోకస్గా తిరిగి వ్రాయవచ్చు. 1/2 మైనస్ 1/d 1f కి సమానం అని గమనించండి. ఇది ఇక్కడ క్వాంటిటీకి సమానం. అందువల్ల ఈ ఈక్వేషన్ లేదా మ్యాట్రిక్స్ను 1 మైనస్ 1/f 0 మరియు 1గా వ్రాయవచ్చు. కాబట్టి ఉదాహరణలతో ఇక్కడ మ్యాట్రిక్స్ పద్ధతుల గురించి ఈ చర్చను నేను ఆపుతాను. కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇన్కమింగ్ రే మరియు అవుట్గోయింగ్ రే మధ్య ఏమి జరుగుతోంది అని గుర్తించడం మరియు సంబంధిత రిఫ్లెక్షన్లు మరియు ట్రాన్స్లేషన్ల బట్టి రెండింటినీ రిలేట్ చేయండి. వాటిలో ప్రతిదానికి సంబంధించిన మ్యాట్రిక్స్ మీకు తెలుసు. వాటిని గుణించాలి. అది మీ సిస్టమ్ మ్యాట్రిక్స్. మరియు తరువాత ఇక్కడ చిత్రం మరియు వస్తువు ఎక్కడ మొదలవుతుంది అనే షరతులను ఉపయోగించి చిత్రం లభిస్తుంది. మీరు చివరకు x2 మరియు x1లను రిలేట్ చేయవచ్చు మరియు మాగ్నిఫికేషన్ మొదలైన క్వాంటిటీలను పొందవచ్చు.